అన్నిటికి పవన్ అన్న అని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకండి లాగుతారు? హాయ్! హలో! నేను మీ స్వప్న సుందరండి. ఏం లేదండి ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీరు అందరికి తెలిసే ఉంటుంది. ముస్లిం అమ్మాయి, ఒక అమ్మాయి వాళ్ళ అమ్మగారు విన్నపించుకుంటున్నారు. పవన్ అన్న నా కూతుర్ని కాల్ చేసినారు పెట్రోల్ పోసి. సో, దయచేసి మాకేదైనా న్యాయం చేయండనని. అని నిజంగా నువ్వు కష్టంలో ఉండి నీ బిడ్డని బీటెక్ చదివించుకొని ఉద్యోగం తెచ్చుకున్న ఆడదానికి, నీ కూతురు ఎవరితో పోతాందో, ఎక్కడ పోతాందో చూసుకోకుండా జరిగిపోయినాక వాళ్ళిద్దరు ప్రేమించుకొని, బ్రేకప్ చేసుకొని, వాళ్ళిద్దరి మధ్య విభేదంతో వాడు దాన్ని కత్తితో ఆ పాపని కాల్చేయడము. ఇప్పుడు అలా జేయడం వల్ల పవనన్నొస్తాడు. మాట్లాడతాడు. మా అన్న నా కూతురుంటే నా అప్పులు తీర్చుంటుంది. నేను ఇన్ని కోట్లు అప్పులు చేశాను బీటెక్ చేసేదానికి అని కథలు చెప్తారు. తర్వాత గవర్నమెంట్ మీకు 7,00,000, 10,00,000 మంజూరు చేస్తుంది. సో, ఇలా మీరు సచ్చేది గాకుండా ఆ పనికిరాని లవ్ అనే పని పెట్టుకొని గవర్నమెంటోళ్ళు వచ్చేది, దాని తరపున వాళ్ళు హెల్ప్ చేసినోళ్ళకి 6,00,000, 10,00,000 ఇలా ఇచ్చుకుంటా పోతే ఆల్రెడీ మన రాష్ట్రము అప్పుల్లో ఉండది. ఇంకెట్లా ఎదుగుతది? ఎలా పైకొస్తది? మీ బిడ్డని సక్రంగా పెట్టుకోండి. లవ్‌లు చేయొద్దండి. చంపేస్తన్నారు. మీకవసరమా? మీకవసరమా? అని చెప్పి 10 సార్లు మొత్తుకోండి. లేదు ఇష్టం లేదా ఇచ్చి పెళ్లి చేసి పంపించేయండి. మీరు చేసే ఎదవ పనులకి గవర్నమెంట్‌కి ఒక నష్టము, మీకొక పరువు. దేనికమ్మా బిడ్డలకంటారా? సో, దీని గురించి మీరు కూడా నేను చెప్పిన దాని ఏదో రాంగ్ ఉంటే నాకు మెసేజ్ చేయండి.